వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పేరుని నాని పేదలకు పంచాల్సిన బియ్యాన్ని పందికొక్కులాగా దిగమింగి ఆ పేదలకు వెన్నుపోటు పొడిచిన నికృష్టుడు. ఎన్నికలకు ముందు సుమారుగా 5,000 ఇళ్ల పట్టాలు, దొంగ ఇళ్ల పట్టాలు, ఎంఆర్ఓ దొంగ సంతకాలు చేసి ఆ పట్టాల నుంచి ఓట్లు దండుకునే ప్రయత్నంలో దొరికిపోయిన అడ్డగాడిద. తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి, జగన్మోహన్ రెడ్డి చేసే దొంగతనాల గురించి చెప్పకనే చెబుతున్నాడు. నిన్న పేరుని నాని వ్యాఖ్యలని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. పేరుని నాని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాబ్లో ఎస్కోబార్ శిష్యుడు అన్నట్టు, ఆ పాబ్లో ఎస్కోబార్ సభ్యులు ఒకడైనట్టు, ఆ చిన్న దొంగ కింద మేము కూడా పనిచేస్తున్నామని స్పష్టంగా చెప్పనే చెప్పాడు. పేరుని నాని వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన 1993లో కాల్పుల్లో చనిపోయాడండి. శిష్యులు మాత్రం ఈ విధంగా మరి వాళ్ళ ఆనవాళ్ళు ఇంకా గుర్తు చేసుకుంటూ మేము ఇంకా ఉన్నాము, పాబ్లో ఎస్కోబార్ లేకపోయినా సరే అంతకంటే గొప్ప నాయకుడు మా వెనకాల ఉన్నాడు, మరి ఆ నాయకుడిని అనుసరించే మేము దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, ఇలాగా ఈ మద్యం మాఫియా కానివ్వండి, మత్తు మందుల మాఫియా కానివ్వండి, ఏదైనా నడిపిస్తున్నాం అనేది ఇంకొకసారి కొలంబియాలో కూడా మేము ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నాడు పేరు నాని. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమెరికా పోయి చదువుకోర సన్నాసి అంటే పాబ్లో ఎస్కోబార్ దగ్గర చేరి ఈ దొంగతనం నేర్చుకుని వచ్చాడా? ఖచ్చితంగా. మరి ఈ రోజున పేరుని నాని ప్రెస్ మీట్లో మరి పాబ్లో ఎస్కోబార్ అనే మాట రాగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, ఎలాంటి మరి వాళ్ళ దగ్గర ఆ మెళకువలన్నీ నేర్చుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా తయారు చేశాడు. ఈ రోజున అసలు పేరుని నాని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని మత ప్రచారం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు అంటాడు. మరి 2014 నుంచి మరి విచారణకు రెడీనా అంటాడు. మరి ఆ తర్వాత చూస్తే ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటాడు. కుల మత రాజకీయాలు ఏదైతే ఈ మతాలకు సంబంధించిన దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ బాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం విన్నామా? ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం, ఏదైనా ఒక హిందువు చనిపోతే ఇంకేముంది దీనికి కారణం బైబిల్ వాళ్ళేనని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? మరి బైబిల్ సంబంధించిన ఒక ఫాస్టర్ ప్రవీణ్ చనిపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అంతా ఏ విధంగా చేశారు? ఈ సన్నాసి కూడా మాట్లాడాడు. అందరూ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ పాబ్లో ఎస్కోబార్ శిష్యుడు కూడా మాట్లాడిన వాడే. మరి మాట్లాడి ఏం చేశారు? ఎవరిని అంటారు? మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని, మిమ్మల్నా వాళ్ళనా? ఈ రోజున పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అంటే అసలు అనకూడదు కానండి. వీళ్ళు అంటారు అబ్బా మాట్లాడకూడదు, అలాగా అమ్మో ఇలా మాట్లాడకూడదు అంటారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలా లేదా? నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఎలా జరిగింది, ఏం జరిగింది చెప్పేటప్పటికి వీళ్ళ ఫ్యాంట్లు తడుస్తున్నాయి. మామూలుగా కాదు, వీళ్ళకి అర్థమైపోయింది సినిమా. వీళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది. వీళ్ళు చేసిన దోపిడీ దొంగతనాలు స్పష్టంగా తెలుస్తాని ప్రజలకి, హిందువులకు అర్థం అవుతా ఉంది. కొంతమందిని వీళ్ళు మోసం చేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉన్న హిందువులు కూడా దేవదేవుడి విషయంలో వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు ప్రశ్నిస్తున్నారు స్పష్టంగా. దాంతో వీళ్ళకి ఉలుకు భయం మొదలైంది. ఖచ్చితంగా. ఈ రోజున మొన్న రజనీది వీడియో చూసాం కదండి మనం. ఏ వైపు నుంచి ఏం జరిగిద్దో వెంకటేశ్వర స్వామి మరి ఆగ్రహానికి మనం ఎక్కడ లోనవుతామని చెప్పేసి భయం వేస్తుందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళు తప్పు చేశారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆడే అబద్ధాలు, ఒక్కొక్కటిగా వీళ్ళు మాట్లాడే మాటలు, ఈ ప్రెస్ మీట్లు, ఎవరు గొడవల్ని ఈ విధంగా మతాలని అడ్డం పెట్టుకుని గొడవలు చేయడానికి ప్రయత్నించారు. మతాలని, కులాలని, ప్రాంతాలని అడ్డంగా పెట్టుకుని సమాజాన్ని విడదీసి ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేసింది, మాట్లాడింది ఆ నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మొన్న జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు స్పష్టంగా పేరుని నాని అనే సన్నాసికి బాగా తెలిసి అక్కడేదో లబ్ధి చేకూరుతుంది, అక్రమంగా దోచుకోవచ్చని ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఇవాళ ఆ దోపిడీని బయటపడతా ఉంటే, హిందూ సమాజం తిరగబడతా ఉంటే భుజాలు తడుకుంటే బయటకు వచ్చి మురుగుతున్నాడు. ఇక్కడ ఒకటేనండి, ఈ రోజున ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి ఈనాడు జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపం అందరికీ తెలుసు. ఏం చేశారో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రాపకాండ చేస్తున్నాడో. మరి టిక్కెట్లు వెనకాల అన్యమత ప్రచారానికి జీవో పాస్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు పేరుని నాని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టికెట్ల వెనకాల ఉన్న అన్యమత ప్రచారాన్ని పట్టుకుని నిలదీసి ఖండించి అవి మొత్తం క్యాన్సిల్ చేయించారు. మరి అందరికీ తెలిసింది కదా, మనం అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంటి ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల, మరి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాంటి అన్యమత ప్రచారాల ఏం జరుగుతుంది? బైబుల్ తీసుకున్న వ్యక్తులు అక్కడికి ఎందుకు వచ్చారు? అన్యమత
సంబంధించిన వ్యక్తులు ఉద్యోగ నియామకాల్లో ఎందుకున్నారు, అసలు తిరుమల తిరుపతిలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్లు చేసింది. వీళ్ళు ఎన్ని రకాల పాపాలకు పాల్పడ్డారంటే, ఒకవైపు మద్యం ఏదైతే కల్తీ మద్యం తయారు చేసి అక్రమంగా ఎంతమంది ప్రాణాలు తీశారు, ఎంతమందిని అన్యాయంగా వాళ్ళ అనారోగ్యాలు పాలయ్యేటట్లు చేశారు. మరి ఇసుక దోపిడీ ఇంకొక వైపు, క్వార్జు అక్రమ రవాణా ఇంకొక వైపు, ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున పేరుని నాని తగుదునమ్మా అంటూ ప్రెస్ మీట్ పెట్టేసి ఓతగా అరిచేస్తే అబద్ధాలు 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 అన్నీ నిజాలైపోతాయా? నిజాలు అబద్ధాలు అవుతాయా? దేనికదే ఉంది ప్రత్యేకంగా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే పేరుని నాని మాట్లాడిన మాటలన్నిటి ఎవ్వరూ కూడా ఆయన అసలు పోల్చుకోలేరండి. ఎవ్వరు పోల్చుకోలేరు. ఎక్కడా కూడా సూట్ అవ్వదు. అబద్ధమాడిని అతికినట్లు ఉండాలి అంటారు. మరి వీళ్ళు ఇలాంటి అతుకుల బతుకులతోటి మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అని చెప్పి వింటూ ఉంటారు? ఈ రోజున ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలే ప్రశ్నిస్తున్నారు, ప్రజలే నిలదీస్తున్నారు. రేపో మాపో వెళ్ళి చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకొస్తారు. అది వీళ్ళ భయం. పేరుని నాని అయినా ముసుగు తీసి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నీకు క్రైస్తవం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, జగన్మోహన్ అనుసరిస్తున్నావు, నువ్వు హిందూ ముసుగు తీసి డైరెక్ట్గా నువ్వు బైబిల్ పట్టుకుని మాట్లాడు, మామూలుగా విమర్శించు, తప్పులు ఉంటే. హిందూ ముసుగులో ఉండి ఈ అరాచకపు మాటలు ఎందుకు, రెచ్చగొట్టడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి ఫస్ట్. ఇంకొకటి ముసుగు తీసేస్తే మళ్ళా హిందువుల గురించి ఏదన్నా మాట్లాడాలంటే, ఏదన్నా కార్యక్రమాలకు వెళ్ళాలంటే మళ్ళీ ప్రాబ్లం కదండి. వీళ్ళకి ఏదైతే రెండు రకాల ధోరణి అనమాట, ద్వంద్వ వైఖరి. ఏది చేసినా అంతే వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? సతీ సమేతంగా అక్కడికి వెళ్ళలేను నేను, మళ్ళీ డిక్లరేషన్ లెటర్ ఇవ్వడం. అక్కడికి వెళ్ళాలంటే లెటర్ ఇవ్వడం. మరి సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది మనం చూడలేదు. 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని చెప్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకొని అక్కడ తీర్థం పుచ్చుకోలేదు, ప్రసాదం పుచ్చుకోలేదు. మరి ఈ రోజున సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నందీశ్వరాలయ ప్రతిష్టకు వెళతాడు. అక్కడ హోమాల్లో పాల్గొంటాడు, అక్కడ పూజల్లో పాల్గొంటాడు. ఏ హక్కు ఉందండి అతనికి? వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా హిందువుల వైపు, ఇటు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫాస్టర్లు వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఈ రోజున ఫాస్టర్లకి మొన్న క్రిస్మస్ రోజున ఎవరండి కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది? ఎంతమందికి ఎన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడుతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు వీళ్ళు క్షమిస్తారా? 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇచ్చారు పాస్టర్లకు వేతనాలు. జగన్మోహన్ వచ్చినాక అన్ని రద్దు చేశాడు. క్రిస్మస్ కానుక ఇచ్చారు కదా వాళ్ళకి, క్రిస్మస్ కానుక కూడా రద్దు చేశాడు. మళ్ళీ బాబు గారు వచ్చినాక అన్ని ఇస్తున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకాలని, జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ నీతిని, ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యి ఈ రోజున 11 ఇచ్చారు. రేపేముంది? 1 కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి కూడా గెలవటం కష్టం. ఇలానే ఇదే వైఖరితో ముందుకెళ్తే, ఇలానే కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో ఈ విధంగా మొన్నటి వరకు ఆ అంబటి రాంబాబుని చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో మా కులాలు అంటారు. మాది కాపు కులం, కాపు పులి అంటారు. ఆ పులి ఏందో అర్థం కావట్లేదు. ఈ పులిగాలేంటో వీళ్ళేంటో. పులులు క్రూర మృగాలండి. ప్రజల్లో సంచరించడానికి వాటికి హక్కు లేదు. వాటిని ఏ మాట కామాట అండి. అంబటి రాంబాబు ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకురాలి, కులం పేరైతే ఎప్పుడు తీసుకురాలేదు, కులం పేరైతే రాజకీయాలు ఎప్పుడు చేయలే. అలా చేసేవాడైతే తన ఇంట్లో 2 కమ్మాళ్ళని అల్లుని చేసుకునేవాడు కాదు. ఆ విషయంలో ఆయన ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. ఇక్కడ పేరుని నాని ఆయన అరెస్ట్ అయినాకే కూతురు వచ్చి మాట్లాడుతున్నారు కులం గురించి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారనే దాని గురించి ఆశ్చర్యం కొలిపే విషయం. వాళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నాం అనేది పక్కన పెడితే, ఆ కులాన్ని నీ తండ్రి ఎప్పుడు గౌరవించలేదు. వాళ్ళు ఏ కులం అయితే ఉన్నారో ఆ కులాన్ని గౌరవించలేదు. అసలు రాజకీయాలకి కులాలకి సంబంధం ఏంటి? ఫస్ట్ అసలు నువ్వు రాజకీయాన్ని రాజకీయంగా చెయ్యి. రాజకీయ నాయకుడిగా నువ్వు పేరు తెచ్చుకున్నప్పుడు, 40 ఏళ్ల చరిత్ర ఉంది, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను అన్నప్పుడు 40 ఏళ్లలో మరి నీ వల్ల ఉపయోగం ఏంటి? నువ్వేం చేసావు ప్రజలకి? ఎందుకు నిన్ను 2 సార్లే గెలిపించారు? తర్వాత నువ్వెందుకు రాజకీయంగా ముందుకు ఎదగలేకపోయావు? ఈ రోజున ఆ రాజకీయ లబ్ధి కోసమేనా ఈ మాటలు, ఈ అరుపులు, ఈ కేకలు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన కళ్ళల్లో పడటానికా, ఆయన మనసు గెలుచుకోవటానికా? ఈ రోజున పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి పెద్ద తప్పు చేశాడు. దాంట్లో ఏదైతే ఆ పాబ్లో ఎస్కోబార్ పేరు తీసుకొచ్చి అందరికీ ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తలబట్టుకొని కూర్చోవాలా? ఏంట్రా బాబు నాకు ఈ కర్మ. ఆ పాబ్లో ఎస్కోబార్ కూడా ఇంటి చుట్టూ కంచెలు పెట్టుకుని లోపల బిక్కుమంటే ఉండేవాడంట. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా 30 అడుగులు ఎత్తు ఇనప కంచెలు వేసుకొని, ఇనప డోర్లు పెట్టుకుని బిక్కుమంటే బ్రతుకుతూ ఉంటాడు. వీళ్ళ సేమ్ అతనికి వీళ్ళకి వాళ్ళ శిష్యులేనని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలు ఈ రోజు 2019 నుంచి 2024 మధ్య మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, అక్రమ మద్యం, ధనాన్ని ఎక్కువగా కూడగట్టుకోవటం. ధనిక నేరస్తుడు మళ్ళీ
మరి ఈ రోజున పేరుని నాని చెప్పాలి. ఈ పాబ్లో ఎస్కోబార్ వెనక వీళ్ళు ఎంతమంది, వీళ్ళ ముఠా ఉంది, ఎంతమంది ఎస్కోబార్లు వీళ్ళ పార్టీలో ఉన్నారు, ఎన్ని విధాలుగా దోచుకున్నారు. మరి దీనికి సమాధానం చెప్తే అసలు ఆ పేరు ఎందుకు తీసుకొచ్చాడు ఫస్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీకి ఆ దోపిడీ మొత్తం ప్యాలెస్లో దాచుకుంటే ఆ ప్యాలెస్ కాపలా కుక్కలని మన ఎప్పుడో చెప్పాడుగా. చెప్పాడు కుక్కలాగా పనిచేస్తాను అన్నాడు. మరి ఈ కుక్క భాష ఏంటో కుక్కలాగా పని చేస్తున్నాడుగా. చేస్తున్నాడు నిజంగా. ఈ ఒక్క విషయంలో మాత్రం పేరు నాని మాట తప్పలా. ప్రతిసారి కుక్క భాష మాట్లాడుతూనే ఉంటాడండి. కుక్కల్లా అరుస్తారు ఎందుకు, కరవండి అంటాడు, నైట్కి నైటే వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి అంటాడు. ఇట్లాంటి చాలా ప్రవచనాలు చెప్తాడు. వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ తాంబూలాలు పట్టుకుని. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అండి ఒకటే వాళ్ళకి భయం పట్టుకుంది. రేపో మాపు ప్రజలైతే వచ్చి ఖచ్చితంగా చొక్కా పట్టుకొని ఒక్కొక్కరిని ఈడ్చుకురావటం గ్యారంటీ, వీళ్ళని నిలదీయటం గ్యారంటీ, వీళ్ళని ప్రజలే ప్రజా కోర్టులో శిక్షించడం మాత్రం గ్యారంటీ. అది మాత్రం జరిగిద్ది. అందుకని ఆ భయంతో, ఆ ఉలిక్కి పడుతూ ఈ రోజున ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు చేసిన దోపిడీకి, మీరు చేసిన దుర్మార్గాలకి, దేవదేవుడికి మీరు చేసిన మహాపచారానికి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరికి వచ్చాయని పాబ్లో ఎస్కోబార్ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్క పేరుని నాని వాగిన పిచ్చివాగులకి చెప్పు దెబ్బలాంటి సమాధానం చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.